ఏం కావాలని వస్తున్నారు సంఘానికి? చాక్లెట్లు పప్పర్మెంట్లు ఇస్తాం మేమేమన్నా? సంఘం ఎలాంటిది? మెకానిక్ షెడ్ లాంటిది. సంఘం అంటే మెకానిక్ షెడ్ లాంటిది. మెకానిక్ షెడ్కి ఏమొస్తాయి? షోరూమ్ నుంచి వచ్చిన కారు తీసుకొచ్చి మెకానిక్ షెడ్లో పెడతారా? ఏమొస్తాయి? రిపేర్ అయిన బండ్లు వస్తాయి మెకానిక్ షెడ్కి. సంఘం అంటే మెకానిక్ షెడ్ లాంటిది. మెకానిక్ షెడ్కి రిపేర్కి వచ్చిన బండ్లే వస్తాయి. రిపేర్కి వచ్చిన బండ్లను ఏం చేస్తారు? బ్యానెట్ ఎత్తుతారు, అందులో ఉన్న పార్ట్స్ అన్ని ఊడదీసి కొట్టి సరిచేసి బిగించి సెట్ చేసి పెయింట్ వేసి నీట్గా చేసి మిలమిల మెరిచిపోయి ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చింది ఎవర బండి అన్నట్టుగా తయారు చేసి మెకానిక్ దాన్ని బయటికి పంపించేస్తారు. నువ్వు ఎలిజిబుల్ అయిపోయావు నువ్వు రోడ్డు మీద తిరగటానికి. సంఘానికి వచ్చే విశ్వాసులు మెకానిక్ షెడ్కి వచ్చే బళ్ళ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉండేది మెకానిక్ లాంటి సేవకుడు. సంఘానికి వచ్చే విశ్వాసులు రిపేర్కి వచ్చిన బళ్ళు. మీరు సంఘానికి వచ్చినప్పుడు మెకానిక్ గా ఇక్కడ నిలబడిన సేవకుడు రిపేరే చేస్తారు తప్ప రంగులు కొట్టి పంపించడు. రిపేర్ చేసినప్పుడు బాధ ఉంటుంది, భరించాలి. రిపేర్ అవ్వాలంటే టైం పట్టిద్ది. రిపేర్ వద్దు, నేను ఇలాగే ఉంటా, నేను బతుకు బాగు చేసుకుంటే షెడ్డులో మిగిలిపోతావు, ఎప్పటికీ అక్కడికి వెళ్ళవు, దేవుని రాజ్యానికి వెళ్ళవు. సేవకుడు అంటే డాక్టర్ లాంటి వాడు, వైద్యుడు వంటి వాడు సేవకుడు. సంఘ సభ్యులందరూ ఈ విశ్వాసులు క్రైస్తవులందరూ తెలుసా? హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ లాగా రకరకాల జబ్బులతో గాయాల పాలైపోయి వైద్యుడు లాంటి సేవకుడి దగ్గరికి క్రైస్తవులు లాంటి మీరు వస్తే ఏం చేస్తాం తెలుసా? మేము ఆ మందు రాసి ఆ గాయమైన దగ్గర ఆయింట్మెంట్ రాసి ఆ పుండుని పిండి అందులో ఉన్నటువంటి పాయిజన్ని, అందులో ఉన్నటువంటి చెడు రక్తాన్ని తీసేస్తే నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. నా వల్ల కావట్లేదు, నా వల్ల అవ్వదు, నాకు కుదరదంటే చచ్చిపోతావు. ఆ విషయం అంతా ఒళ్ళంతా పాకి చేతులు తీసేస్తారు, కాళ్ళు తీసేస్తారు, చివరికి నేను తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తారు. దరిద్రం వదిలిపోద్దప్పుడుతో. గాయమైన నువ్వు వైద్యుడు లాంటి సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు వైద్యం చేసేటప్పుడు నొప్పి ఉంటుంది, భరించాలి. బాధ ఉంటుంది, సహించాలి. వేదన ఉంటుంది, ఓర్చుకోవాలి. వీటన్నిటికీ తట్టుకుంటే నీ గాయాన్ని కట్టి పిండి మందు రాసి ఇంజెక్షన్ ఇచ్చి అన్నిటికీ ఓర్చుకున్నావు కాబట్టి నిన్ను బయటికి పంపిస్తే అప్పుడు ఆరోగ్యవంతుడివి అవుతావు. కానీ గాయం ఉంది, నొప్పి ఉంటుంది, నాకు కుదరదండి, నొప్పి వేస్తే నా వల్ల కాదండి, బాధ ఉంటుంది, నా వల్ల కాదండి అన్నామనుకో ఎప్పటికీ అనారోగ్యవంతుడిగా, పేషెంట్ లాగా, జబ్బువాడిలాగా, రోగిస్తుడిలాగా మిగిలిపోతావు. నా పని ఏంటి? సేవకుడి పనే సరి చెయ్యటం, గాయాల్ని కట్టడం, బండ్లని రిపేరు చేయటం. క్రైస్తవుల్ని రిపేరు చేసి గాయాల్ని కట్టి బాగు చేసి దేవుని రాకడలో వరుసలో నిలబెట్టి వా ఏం తయారు చేసేవారు నీకు అప్పచెప్పిన బాధ్యతని. సంఘ కాపరిగా నిన్ను నియమించి నీకు ఒక మందను అప్పచెప్పినందుకు ఈ మందలో ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కాపరిగా నువ్వు సరిచేసి వాళ్ళని తయారు చేసి నా రాకడకు సౌందర్యము కలిగినటువంటి పెళ్లి కుమార్తెగా నిలబడ్డావు అని దేవుడు తృప్తి పడతాడు. దట్స్ అవర్ డ్యూటీ.